టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ప్రతిపక్ష నేతల్ని విమర్శించడానికి కూడా కరువైన వైసీపీ నాయకులు బోసిపోయిన గోరంట్ల వైసీపీ పార్టీ కార్యాలయం మండల అగ్రి చైర్మన్ మాట్లాడుతూ మా అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మండల ఎంపీపీ మాట్లాడుతూ వంగవీటి మల్లెల బాబ్జీ వీళ్ల హత్యల గురించి చెప్పండి, టీడీపీ పార్టీ హత్య రాజకీయ పార్టీ అంటూ విమర్శించారు. మండల జెడ్పీటీసీ మాట్లాడుతూ టీడీపీ పార్టీ హయాంలో కరెంటు తీగలకు బట్టలారేసిన గతాన్ని మీరు మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. మండల 2వ వైస్ ఎంపీపీ మాట్లాడుతూ గతంలో మాజీ ఎంపీ నిమ్మల కిట్టప్ప పంచాయతీలకు సంబంధించిన మోటార్ల పైపులు నీ ఇంటికి వాడుకోలేదా అని సూటి ప్రశ్న వేశారు. ఈ కార్యక్రమంలో గోరెంట్ల మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు మనసుతో మంచి మాటలు మాట్లాడాలని నేర్చుకోండి. ఇలాంటి మాటలు మాట్లాడి అమాసపాలు కావద్దని కోరుకుంటున్నాం. అలాగే మీరు మాట్లాడే మాటలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్కి మా కుటుంబ సభ్యులు మరియు పత్రికా విలేకరులందరికీ మా హృదయపూర్వక నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు ఒక ఇండియాలోనే ఒక వెలుగు వెలిగిన రాజశేఖర రెడ్డి గారిపై నిందారోపణం చేయడం చాలా అనిశ్చిత వ్యాఖ్యలుగా భావిస్తున్నాము. అయ్యా, మీకు మతిపోయి మతి స్థిమితం లేక మాటలు ఏదేదో మాట్లాడుతున్నారో, ఈ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాలు అయితేనేమి, ఇవన్నీ చూసి ఓర్వలేక ఎక్కడెక్కడో వివేకానంద రెడ్డి జరిగింది ఎక్కడ, ఈయన మాట్లాడేది ఎక్కడ, మీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగినాయి, మీరేం చేస్తున్నారు? పెనుగొండ మాజీ ఎమ్మెల్యే మన రాజశేఖర రెడ్డి మాజీ సీఎం మీద అభినందనలు వేయడం చాలా బాధాకరం. ఆయన ప్రతి ఇంట్లోన ఆయన ఫోటో పెట్టుకొని మనం దేవుని మాత్రం కొలుస్తున్నాము. అయినా వాళ్ళ మీద నిందలు వేయడము వాళ్ళకి ఇది మంచిది కాదు. అంటే రాబోయే కాలంలో 23 సీట్లు కూడా కాకుండా 3 సీట్లకే పరిమితమవుతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎంతసేపు ఏమన్నా వెయిట్ చేస్తున్నా స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ నేను మాట్లాడుతాను. నువ్వు వాళ్ళు ఏం చెప్తే అంతే అంతే అమాట అనేసి చెప్తాను. మీడియా వారికి నమస్కారం. ఈరోజు మాట్లాడు మాజీ ఎమ్మెల్యే మొన్నటి రోజు చేసిన విమర్శలు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి అప్లికేషన్ నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది నిద్ర వేసినారు. దాని గురించి అందరూ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. నిన్నటి రోజు పెనుగొండలో కూడా సమావేశం ఏర్పాటు చేసి మన ఎక్స్ మినిస్టర్ పార్థసారథి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన ఏం చేస్తున్నానని చేపడతాను. మరి ఎందుకు ఆయన ఒక కుటుంబం పైన తెలుగుదేశంలో జరిగినటువంటి హత్యల గురించి ఆ రోజు ఆ హత్య నిగ్గు తెలుసుకోకుండా దాన్ని కప్పిపుచ్చి ఈరోజు మరి వైఎస్ కుటుంబం పైన మరి అవినాష్ రెడ్డి గారి పైన లేనిపోని అభినందన వేసి అభాస్పాలు చేయడము మంచిది కాదు. మీరు తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా హత్య జరిగిందో మీకు అంతా తెలిసి కూడా మీరు ఏది కూడా మాట్లాడకుండా ఆ రోజు మౌనం వహించి ఈ రోజు ప్రస్తావించడము, దానిపైన విమర్శ చేయడము, అభాస్పాలు చేయడము సమంజసం కాదు. నేను ఆ హత్య జరిగిన రోజు కూడా నేను ప్రశాంత్ రెడ్డి గారు కూడా పోయినాము. ఆ ఉదయం
రెడ్డి ఏ విధంగా అయితే ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో పులివెందులలో కూడా మన వివేకానంద రెడ్డి గారు అంతే పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీ పాలనలో, మీ పరిపాలనలో హత్య జరిగితే ఏమీ విచారించకుండా ఈ రోజు విమర్శ చేయడం మంచిది కాదని మీరు మన మంత్రి గారికైనా విమర్శ చేయడము మరి ఇదంతా మానవులని ఈ సభాపూర్వకంగా ప్రకటిస్తున్నాను. పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారాలు. మాజీ ఎమ్మెల్యే మన పార్టీ గారు మన గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గారి పైన, స్వర్గశ్రీ రాజశేఖర రెడ్డి పైన మంచిది కాదు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలంతా గమనిస్తున్నారు. పదవి వ్యామోహంతో పదవి రాబోయే కాలంలో కూడా పదవి దక్కుతాదో లేదో అని ఆలోచనతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. తప్పు ఎవరు చేసింటే వారికి శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. చట్టం దానిపై అది చేసుకోబోతుంది. ఎదురు లైట్ ఆప్షన్ ఏవేవో మనసులో పెట్టుకొని అనవసరమైన మాటల్ని చెప్పుకుంటూ పోతే ప్రజలు అనేది చూస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. ఎవరేం చేసినారు అనేది కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడో ఏదో జరిగితే దాని గురించి విచారణ జరుగుతోంది. దోషులు కూడా కోర్టుకు తీరుతున్నారు. అంతా తెలుసు. అయినా కూడా చచ్చిపోయి వాడు ఎవరో ఉంటే, స్వర్గంలో ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ పేరు కూడా ఎత్తి వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళు మనుషులని పత్రికా విలేకరులు. సచ్చిన వాళ్ళకి ఎవరన్నా కానీ వాళ్ళ పేరు తీసుకుని మాట్లాడేది మంచి పద్ధతి కాదు. గతంలో మీకు ఎక్కడైనా చూడండి, ప్రతి ఊరికి ప్రతి పల్లికి మాజీ సీఎం విగ్రహం చేసి ప్రతి ఏడాది ఆయన పూజలు చేస్తున్నారంటే అది వాళ్ళు చేసిన మంచి పని కాబట్టి. అట్లాంటి వ్యక్తికి వీళ్ళు ఏవేవో మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోలేము. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి ఇక ముందు ఇలాంటి లేనిపోని మాటలతో ఊరికే చెప్పుకుంటా పోతే ఇనేది లేదని మేము పత్రికా విలేకరులుగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా నిన్న మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే గారు పార్సార్థి గారు రాజన్న వివేకానంద గారు మాట్లాడిన సందర్భంగా ఈ ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. వివేకానంద గారి మన గురించే కాదు సార్, మన కొన్ని విషయాలు మన నియోజకవర్గం తరఫున, మన మంత్రి తరఫున, మాజీ ఎమ్మెల్యే గారు పార్సార్థి గారికి మీ తరఫున సూటిగా అడుగుతున్నాను. వివేకానంద గారు కాదు సార్, వంగవీటి రాధా గారు కూడా ఎలా చనిపోయారో దాని గురించి కూడా తెలియజేయండి. అలాగే పింగళి దశరథరామయ్య గారు కూడా ఎలా చనిపోయారో దాని గురించి కూడా వివరించాలి. అలాగే మొదల బాబ్జీ మరణం గురించి కూడా దాన్ని కూడా తెలియజేయాలి. అలాగే ఎలిమినేటి మాధవరెడ్డి గారు ఎలా చనిపోయారో దాన్ని కూడా వివరించారు సార్. అలాగే ఇవి కూడా మా నియోజకవర్గం తరఫున, మా ప్రజల తరఫున నేను అడుగుతున్నాం సార్. అలాగే మన నియోజకవర్గంలో ఇప్పుడే కాకుండా 1994 నుంచి 2004 వరకు హత్య రాజకీయాలు జరిగాయి. హత్యలు ఎవరు జరిగాయో అందరికీ తెలుసు సార్. దాని ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు కూడా మీరు తెలియజేయాలి. అలాగే సార్, వివేకానంద గారి మరణం గురించి మీరు కోర్టులో మరణం గురించి అత్యున్న న్యాయస్థానమైన సిబిఐ విచారణ జరుగుతుంది. ఆ విచారణ కోర్టులో ఉండడం వల్ల మీరు ఇలా మాట్లాడడం సత్యం కాదు. ఇదేనా మీ 30 సంవత్సరాల రాజకీయం అని తెలియజేస్తూ ఇలాంటి నిందలు వేయడం మంచిది కాదు. ఇలా నిందలు వేయడం వల్ల మీరు అవాస్తవాలు అవుతారు తప్ప దాని ముందు వచ్చిన అభిప్రాయం ఏమీ లేదు. ఇలాగే నిందలు వేస్తూ ఉంటే రాబోయే భవిష్యత్ కాలంలో కూడా మీకు ప్రజలకు అవకాశం సెలవు తీసుకుంటాం. ఇక్కడ చేసిన వైఎస్ఆర్ పెద్దలకి మరియు కార్యకర్తలకి, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు మరియు పత్రికా విలేకరులకు హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నిన్న జరిగిన మన మాజీ ఎమ్మెల్యే గారు పాలసారథి గారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అబండాలు వేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరియు దేవాలయం లాంటి అసెంబ్లీలోనే మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ఆత్మసాక్షిగా చెప్తున్నాను, నా తండ్రి నా చిన్న 2 కండ్లని ఆ రోజే చెప్పారు. అది కూడా వాళ్ళకి తెలుసుకోవడం లేదు. కానీ మరియు ఏదో విధంగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మన మంత్రివర్యులు ఈ బాలకొండ శంకరయ్య గారి వృద్ధ చెల్లడము, ఏదో ఒక రాజకీయాన్ని తీసుకోవడము, ఇలాంటి పరిస్థితులు తీసుకురావడం చాలా విడ్డూరంగా కనిపిస్తున్నది. అదే వారు ఏదైనా హత్య రాజకీయాలు అనేది చేసుకుంటే ఆ రోజు ఢిల్లీ సోనియా గాంధీని ఎదిరించి వారు ఈరోజు ఒంటరిగా పార్టీ తీసుకొని వచ్చి ప్రజల సమక్షంలో ప్రజలతో మమేకమై వారి పాదయాత్రతో అయితే ఏమి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకి తీసుకొని వారి నుంచి ఎన్నో సదుపాయాలు తీసుకొని మరియు ప్రజలలోనే ఉండి ఈరోజు ఒక చరిత్రలోనే ఒక చిన్న వయసులోనే ముఖ్యమంత్రి తీసుకురావడం గర్వకారణంగా అనుకుంటున్నాము. మరియు అందరికీ తెలిసిన విషయమే, వారు నిన్న చేసిన ప్రకటన ఒక అవివేకంగా ఉన్నది. మరియు ఇంతవరకు అది న్యాయపరంగా ఇంకా క్లియర్ కాలేదు. కోర్టుల పరిశీలన జరుగుతూ ఉన్నది, కేసు దర్యాప్తు జరుగుతున్నాయి. ఇంకా అది క్లియర్ కాలేదని కొన్ని మాటలు చెప్పడం వారి విజ్ఞతకే వదిలిస్తున్నాం. పెద్దలకు మరి అలాగే నిన్న మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిన్నగా మన మంగళవారం కూడా రాధాంతం చేశారు. ఏం రాధం చేశారంటే అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు పచ్చన నిలుచుకుంటా కరెంటు వైర్లు లాగితే ఆ కరెంటు వైర్లు రైతులకు పని రాదు, ఓ బట్ల ఆలస్యం మాత్రమే చెప్పిన ఘనత ఆ చంద్రబాబు నాయుడికి దక్కింది. ఆ చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీ పేరు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వెన్నె పార్టీ, వెన్నెదారులు ఆ పార్టీ. మామను వెన్నిపోటు కోర్చి సీఎం అయిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కింది. ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ గారు ఏ నేరం చేయకోకుండా పంపిన 16 నెలలు జైల్లో కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం కుమ్మకై అప్పుడు జైలంబారు. జైలు కూడా 16 నెలలు ఉండి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం జగనన్నకు 175 సీట్లు ఉంటే 150 సీట్ల మెజార్టీతో గెలిపించి రాష్ట్రానికి ఒక చరిత్ర తెచ్చిన ఘనత మన జగన్మోహన్ గారిది. అలాంటి మనిషి మీద లేనిపోని ఆరోపణలు చేస్తే ఎవరు నమ్మే విషయం లేరు. అవన్నీ ఎన్నెపోడుదారులు మీరే కానీ మా జగన్మోహన్ గారి కానీ మా పార్టీలు కానీ ఎప్పటికీ చెడిపోయి మేము తెచ్చుకోము. మా జగన్మోహన్ మీద ఎన్ని ఆరోపణలు చేసినా కూడా ఒక్కటి కూడా మీరు నిదర్శనం చేయలేరు, నిరూపించలేరు అని చెప్పేసి మేము ఈ రోజు మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము తెలుపుతున్నాను. అలాగే మొన్న ఈ ధర్నా చేస్తారు చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ ఊగే వెనుక నుండి అంత కమ్మించి మీరు పోయి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే మీరు నడిచి చంద్రబాబు నాయుడు తిట్టండి, వైఎస్ఆర్ పార్టీ ఏ పని చేయని చెప్పి చెప్పండి అంటారు. ఈ రోజు ప్రతి క్యాస్ట్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులము లేదు, మతము లేదు, పార్టీ లేదని చెప్పేసి ఘనత దక్కింది జగన్మోహన్ అని చెప్పేసి వాళ్ళు కుళ్ళుకుంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్క క్యాస్ట్కి లబ్ధి పొందిన లేదా అని చెప్పేసి వాళ్ళకి రాండి, మేము చూపిస్తాము, మా ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పేసి మేము నిరూపిస్తామని చెప్పేసి మేము మీరు ఛాలెంజ్ చేస్తున్నాము. మీరు పుట్టగత లేక ఇప్పుడు మీరు ఊర్లో దాక్కొని ఇంట్లో దాక్కొని ఈ రోజు వచ్చి మీరు మాట్లాడితే ఎవరు నమ్మరు. ఇక్కడ మీ పార్టీలోనే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ ఒక తూర్పు ఉంటే నువ్వు పడమర ఉన్నావు. మాజీ ఎమ్మెల్యే
మీ సంసారాన్ని సర్దిద్దుకోండి, కానీ మా వైఎస్ఆర్ పార్టీ జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి చెప్తున్నాము. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాము. బీకే పార్సారథి గారు పెనుగొండలో నా ఫోన్ ఆఫ్ చేయండి. వివేకానంద రెడ్డి హత్యలో మన రాజశేఖర రెడ్డి విమర్శించిండేది, మన జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పి మాట్లాడిండేది అదంతా అవేగం. వాళ్ళకి వయసు నిందబడి మతిపోయింది, పదవులు పోయినాయి. దాన్ని ఇంకా ఈరోజు నిమ్మల కృష్ణప్ప గారు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు మాట్లాడుతుండే మాటలు వాళ్ళకి దిక్కు తెలియక మాట్లాడుతున్నారు. అంతే ఆ రోజు మనం చూసినాం 2014లో వానవల్లు కుంటపల్లికి వచ్చి పార్సారథి గారు క్యాన్వాస్లో ఏం చెప్పినారంటే, నేను ఆల్రెడీ గెలిచిపోయినాను, నేను ఇంకా మెజారిటీ కోసమే నేను చేస్తాను, రథంలో నీకు 5,000 వస్తుందా 10,000 వస్తుందా, నాకు 10,000 వస్తుంది, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఘనత బీకే పార్సారథి గారికి ఉంది, మాజీ ఎమ్మెల్యే గారికి. ఆయన సన్యాసం తీసుకునేవాడు ఈరోజు వచ్చి ఊరికే చేస్తాడు ఇట్లాంటివన్నీ. మళ్ళా గోరంట్లలోకి వచ్చి తాగునీళ్ళు నేను ఈకపోతే నేను గోరంట్లలోకి అడుగు పెట్టిన ఘనత మన పార్సారథి గారిది ఉంది. అయితే ఈరోజు ఆయన ఎట్లా సిగ్గుడు చూస్తున్నాడో ఈ గోరంట్లలోకి అర్థం కాదు. అందా ఏందన్నా ఇది నాకు డిస్టర్బెన్స్. అదే మన అన్న నిమ్మల కృష్ణప్ప మొన్న మాట్లాడినాడు, మాజీ ఎంపీ. ఏం మాట్లాడినాడు? కరెంటు ఇవ్వలేదు, మాట తప్పినాడు జగన్మోహన్ రెడ్డి సీఎం. కానీ 2004లో కరెంటు గురించి పోతే మన మండలంలో లబ్ధి పొందిండేది నిమ్మల కృష్ణప్పే. ఏమి సబ్సిడీ దీంట్లో ఆయనకి ఆ హక్కు మాట్లాడాక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం మాట్లాడేదానికే హక్కు లేదు నిమ్మల కృష్ణప్పకి అయితే. దాంట్లో ఈరోజు 30 ఏళ్ళ చరిత్రలో రాజకీయ భవిష్యత్తు 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయం చేసినాడు. యా రోజు కూడా రైతుల గురించి కానీ లేదంటే గోరెల ప్రజల గురించి కానీ ఎప్పుడూ మాట్లాడలేదు నిమ్మల కృష్ణప్ప. ఈ రోజు ఆడ ఏదో 15 ఎకరాలు 20 ఆడ ఏదో సినిసెట్లు ఎండిపోతాడు. ఆయన సినిసెట్లు ఎండిపోతాడంటే ఆయన సొంత స్వభావం కోసం ఈరోజు మాట్లాడుతున్నాడు. అంతేగాని అందులో ఇంకోటి అధికారాలు ఉన్నవాడు మంచి మోటార్లు ఎత్తుకొని పోయి దాంట్లో దిక్కుకొని వేసుకొని నీళ్లు కొట్టించుకుంటాడు. ఈ రోజు ఆ మోటార్లు కొట్టించుకుంటే ఆ మోటార్లు ఎండిపోతున్నాయి. పంచాయతీలు అన్ని తీసుకొని వేసుకుంటాడు వాళ్ళ ప్రభుత్వాల్లో. ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు అర్థం కాక దిక్కు తెలియక మాట్లాడుతున్నారు. అంతే అదే మాత్రమే నిమ్మల కృష్ణప్ప చెప్పినారు, శంకరనారాయణ మంత్రి ఏది పట్టించుకోలేదు, మండలానికి ఒక తప్పు తీసుకొని క్యాల్కులేట్ ఇచ్చినట్టు. వాళ్ళ క్యాల్కులేటర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. వకీలు పెద్ద ఎప్పుడో సంపాదించి వాళ్ళకి అన్ని ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి ఒడ్ల మిషన్ ఉంది, స్కూల్ ఉంది, ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి హిందూపూర్లో. అన్ని రకాల ఆస్తులు వకీలు పెద్ద ముందు మున్సిపాలిటీ. పత్రికా మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొన్న మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ అయినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరులు వివేకానంద రెడ్డి గారు హత్య గురించి మాట్లాడినారు. ఆ హత్య కానీ ఆ మరణం కానీ ఎప్పుడు జరిగింది? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నోడే ఆ హత్య జరిగింది. అప్పుడు ఏది జరిగిందని తేల్చే శక్తి కూడా మీలో ఉండి కూడా మీరు ఆ రోజు ఊరికే ఉండి ఈరోజు ఆ హత్య గురించి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, కోర్టులో ఉంది. దాన్ని పట్టుకొని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన వాళ్ళే చేసినారని చెప్పి ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలు గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాయన చంపినప్పుడు కూడా వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటే కానీ దేనికి కూడా పోనటువంటి శాంతియుతమైనటువంటి కుటుంబం. అలాంటి కుటుంబాన్ని ఈరోజు చిన్నాన్ననే చంపించినారనేది ఒక పూచి చూపించాలా, ఒక చెడ్డ పేరు తీసుకురావాలా ముఖ్యమంత్రి గారికి అని చెప్పి, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఇలా ఎక్కడ పడితే అక్కడ
మాట్లాడడము చాలా తప్పు. దీన్ని వాళ్ళు కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటి, ఈరోజు ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తాన్ని అభివృద్ధి ఏంటి అనే దానిపైన మీరు మాట్లాడితే బాగుంటుంది. ఆ రోజు గోరంట్లలో తాగేకి నీళ్ళు రామచంద్రని అరిచే రోజులు ఈ గవర్నమెంట్లో. ఆ రోజు నీళ్లు కూడా లేని పరిస్థితి. ఈరోజు పుష్కలంగా ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలిచ్చి తర్వాత ఇప్పుడు కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని గురించి మాట్లాడండి. గతంలో మీ హయాంలో జరిగిన దాని గురించే విమర్శ చేయడము చాలా తప్పు. ఎందుకంటే గతంలో ఈ మీ కార్యకర్తే, మీ తెలుగుదేశం కార్యకర్తే భారత సారథికి అటు ప్రాణానికి ప్రాణం ఇచ్చే అభిమాన కార్యకర్తే చనిపోతే ఎలా చనిపోయినాడని చెప్పి ఈ మండల ప్రజలందరికీ తెలుసు. దాన్ని యాక్సిడెంట్ కింద మూసేయడం జరిగింది. మరి ఆ రోజు మీ కార్యకర్తే ఎలా చనిపోయినాడో, నీకు అభిమానించే కార్యకర్త, నీకు ప్రాణానికి ప్రాణించే కార్యకర్త ఎందుకు చనిపోయినాడో అది ఎంక్వైరీ చేసే దుస్థితి కూడా లేదు. అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి కూడా మరి ఈ రోజు ఎందుకు ఎక్కడో జరిగిన వివేకానంద రెడ్డి గారు హత్య గురించి వాళ్ళ కుటుంబ సభ్యులమైన ఆరోపణలు చేయడము ఎంతవరకు సబబు? ఇది అన్యాయం. ఇలాంటి ఆరోపణలు ఇంకా వచ్చే రోజుల్లో కూడా మీరు చేయకూడదని మేము పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమంలో రాండి. ఏదైనా అధికార పార్టీ వాళ్ళు కానీ, అధికార పార్టీ కానీ, ప్రభుత్వం కానీ తప్పులు చేస్తే దాన్ని చెప్పండి. మేము సంతోషంగా స్వీకరించి దాన్ని సరిదిద్దుకుండేకి మేము ప్రయత్నం చేస్తాము. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి గారి పైన ఇలా అవాస్ కావద్దని చెప్పి తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున